మీరు ఇప్పుడు చేస్తున్న కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో మీరు అన్అట్రాక్టివ్గా కనబడడం పక్కా. ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారన్న విషయం మీకు తెలియకపోవడం. మీరు ఈ మిస్టేక్ చేయడం వల్ల మీరు యాక్చువల్గా ఎంత అట్రాక్టివ్గా కనబడగలరో అంత అట్రాక్టివ్గా కనబడకుండా యావరేజ్గా లేదా బిలో యావరేజ్గా కనబడతారు. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మీరు సింపుల్గా ఈ మిస్టేక్స్ని ఫిక్స్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు వచ్చేసి అందరూ చేసే 5 కామన్ మిస్టేక్స్ అనేవి తెలుసుకోబోతున్నారు. ఇందులో మీరు ప్రస్తుతం 2-3 మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ వరస్ట్ కేస్ మీరు 5కి 5 మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు. ఈ 5 మిస్టేక్స్లో మీరు ఏ ఒక్క మిస్టేక్ చేసినా మీ లుక్స్ డ్యామేజ్ అవ్వడం పక్కా. ఈ 5 మిస్టేక్స్ గురించి మీరు తెలుసుకోవడం వల్ల మీరు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఈ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల మీ లుక్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ మీరు టీవీలో మొబైల్లో చూసే అట్రాక్టివ్ యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఒకప్పుడు మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉండుంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు ఎంత అట్రాక్టివ్గా కనబడుతున్నారో అంతే అట్రాక్టివ్గా కనబడరు. ఎందుకంటే మౌత్ బ్రీతింగ్ చేయడం వల్ల మీ చిన్ వచ్చేసి ప్రాపర్గా డెవలప్ అవ్వదు. అలాగే మీ జా లైన్ అనేది వీక్ అయిపోతుంది. అలాగే మీ ఫేస్ లాంగ్ అవుతుంది. అలాగే మీ మెడ ముందుకు వచ్చేస్తుంది. ఓవరాల్గా మీరు చూడడానికి అన్అట్రాక్టివ్గా తయారవుతారు. మీలో కొందరు మౌత్ బ్రీతింగ్ చేస్తున్నా కానీ మీరు చేస్తున్నారన్న విషయం మీకు తెలియకపోవచ్చు. మీరు అసలు మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తానో ఆ విధంగా చేయండి. ఈ వీడియో చూస్తుండగానే చేయొచ్చు. మీరు గట్టిగా ఊపిరి తీసుకొని వదలండి. ఈ ప్రాసెస్లో మీ నోస్ స్టిక్కీగా ఫీల్ అయినా లేదా చిన్న డిస్కంఫర్ట్గా అనిపించినా కానీ మీరు మౌత్ బ్రీతింగ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే మీరు రాత్రి పడుకున్నప్పుడు వచ్చేసి గొరకలు తీసే హ్యాబిట్ ఉండంతే మాత్రం అది క్లియర్ సైన్ మీకు మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉందని. సో మీరు మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ద్వారా మీ లుక్స్ని డ్యామేజ్ చేసుకోకుండా కాపాడాలనుకుంటే మాత్రం మీరు మ్యూయింగ్ చేయాలి. మ్యూయింగ్ వచ్చేసి మీరు మౌత్ బ్రీతింగ్ చేస్తున్నా లేకపోయినా కానీ మీరు మ్యూయింగ్ చేయాలి. ఎందుకంటే మ్యూయింగ్ వచ్చేసి మీ టంగ్ యొక్క న్యాచురల్ పోస్టర్ అనమాట. మీరు మ్యూయింగ్ చేయడం వల్ల మీరు మౌత్ బ్రీతింగ్ చేయడం పాసిబుల్ కాదు. అలాగే మీరు మ్యూయింగ్ చేయడం వల్ల మీ ఫేషియల్ బోన్స్ మరింత అట్రాక్టివ్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చాలా మందికి మీకు మ్యూయింగ్ ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ వీడియోలో నేను మ్యూయింగ్ ఎలా చేయాలో అనేది చెప్పాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో పెడతా. కావాలంటే మాత్రం వెళ్ళి ఒకసారి చూడండి. మీరు మీ బ్యాడ్ పోస్టర్ని ఫిక్స్ చేయడం వల్ల కేవలం మీ కాన్ఫిడెన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతూ మీ లుక్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీరు మీ పోస్టర్ని ఫిక్స్ చేయడం వల్ల మీ ఫేస్ వచ్చేసి మరింత అట్రాక్టివ్గా గ్రో అవుతుంది. అలాగే మీ బాడీ చూడడానికి మరింత అట్రాక్టివ్గా కనబడుతుంది. అలాగే మీరు మరికొన్ని సెంటీమీటర్లు ఇన్స్టెంట్గా హైట్ అనేది పెరుగుతారు. అలాగే మీరే చెప్పండి, మీ దగ్గరికి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు వచ్చేసి షోల్డర్స్ ముందుకు వచ్చేసి ఫార్వర్డ్ నెక్తోని ఒక బ్యాడ్ పోస్టర్తోని మీ దగ్గర నడుచుకుంటూ వస్తున్నారు. అలాగే మరొకరు వచ్చేసి స్ట్రైట్గా షోల్డర్స్ బ్యాక్ అండ్ చెస్ట్ అప్ చేసుకుని నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరిలో మీకు ఎవరు అట్రాక్టివ్గా కనబడతారు? ఆబ్వియస్లీ సెకండ్ వన్నే కదా. అలాగే మీకు అసలు బ్యాడ్ పోస్టర్ ఉందా లేదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు గోడ దగ్గరికి వెళ్ళి లైట్గా మీ బ్యాక్ని టచ్ చేసి నిలబడండి. అప్పుడు మీ హెడ్, మీ షోల్డర్స్, మీ హిప్స్ గోడకి టచ్ అవుతున్నావో లేదా చూసుకోండి. ఒకవేళ 1 లేదా 2 టచ్ అవ్వకుండా ఉండంతే మాత్రం మీకు బ్యాడ్ పోస్టర్ ఉందన్నమాట. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలని నేను కొన్ని ఎక్సర్సైజ్ చెప్తా. కానీ దానికి ముందు మీరు ఈ 3 ఏరియాస్లో ఫోకస్ చేయండి. మీరు ఒకవేళ మీ పోస్టర్ బాగున్నా కానీ ఈ 3 మీద ఫోకస్ చేయండి. ఒకటి వచ్చేది ఏంటంటే మీరు కూర్చున్నప్పుడు ఎక్కువసేపు స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయండి. అలాగే మీరు నడుస్తున్నప్పుడు స్ట్రైట్గా షోల్డర్స్ బ్యాక్ అండ్ చెస్ట్ అప్ చేసి నడండి. అలాగే మీరు పడుకున్నప్పుడు బ్యాక్ మీద పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ పోస్టర్ వీక్ అవ్వడానికి లేదా బ్యాడ్గా కనబడడానికి కారణం ఏంటంటే మీరు సరిగ్గా కూర్చోలేకపోవడం, లేదా సరిగ్గా నడలేకపోవడం, లేదా సరిగ్గా పడుకోలేకపోవడం. మీరు ఈ 3 మీద ఫోకస్ చేస్తూ అలాగే మీ బాడీలో ఏ పోస్టర్ వీక్గా ఉంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. లైక్ మీకు ఒకవేళ ఫార్వర్డ్ నెక్ ఉందనుకోండి, మీరు వచ్చేసి జంప్టక్స్ చేయండి. ఒకవేళ మీ షోల్డర్స్ ముందుకు వచ్చి ఉంటే మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ మీ పోస్టర్ చూడడానికి ఈ విధంగా ఉంటే మాత్రం ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఈ విధంగా మీరు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్లు మీ వీక్ పార్ట్ చేయడం వల్ల మీ వీక్ పార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసి మీకు కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే చెప్పా. కానీ మీరు మరి కొంచెం బెటర్గా ఫాస్ట్గా రిజల్ట్ రావాలనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్లో హౌ టు ఫిక్స్ మై బ్యాడ్ పోస్టర్ టైప్ చేసుకుని మీరు కొన్ని వీడియోస్ చూడండి. అందులో మీకు మరికొన్ని ఎక్సర్సైజ్ అన్ని తెలుస్తాయి. పడుకోవడం వచ్చేసి ఆప్షనల్ కాదు, అది మీ బాడీకి అవసరం. మీరు నిద్ర లేకుండా కేవలం 11 రోజులు మాత్రమే బతికుండగలరు. మీరు తక్కువసేపు పడుకుంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ పడిపోద్ది. అలాగే కార్టిజాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీ స్కిన్ లో గ్లో తగ్గి అలాగే మీ మజిల్స్, మీ హైట్ పెరగడం స్లో అయిపోతుంది. మీకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మీ కళ్ళ కింద నల్లగా ఏర్పడతాయి. ఇలాగా చాలా విధాలుగా మీ లుక్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కేవలం మీరు తక్కువసేపు పడుకోవడం వల్ల. మీరు వచ్చేసి మినిమం డైలీ 8 hours స్లీప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు టీనేజర్
అయితే మాత్రం మీరు ఇంకా ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మీ గ్రోయింగ్ ఏజ్. ఈ ఏజ్‌లోనే మీ హైట్, మీ బాడీ అనేది పెరుగుతుంది. అలాగే మీరు క్వాంటిటీతో పాటు క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. అలాగే మీరు రాత్రి 10 లోపు పడుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు రాత్రి పడుకునే ముందు మొబైల్స్, టీవీస్, ల్యాప్‌టాప్ వంటివి చూడడం మానేయండి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల కేవలం మీ హెల్త్ మాత్రమే కాదు, మీ లుక్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటే మీ లుక్స్ డ్యామేజ్ అవుతాయి అంటే, జంక్ ఫుడ్లో ఉండే హై క్యాలరీస్ అండ్ జీరో న్యూట్రియన్స్ కారణంగా నువ్వు ఈజీగా ఫ్యాట్ గెయిన్ అవుతావు. నీ బాడీలో నీ ఫేస్లో ఫ్యాట్ ఎక్కువ ఉందంటే మాత్రం నువ్వు యాక్చువల్గా ఎంత అట్రాక్టివ్గా కనపడగలవో అంత అట్రాక్టివ్గా కనపడవు. అలాగే జంక్ ఫుడ్లో ఉండే ఐస్, షుగర్ అండ్ సాల్ట్ కారణంగా నీ ఫేస్లో వాటర్ అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. దానివల్ల నీ ఫేస్ షార్ప్ అండ్ అట్రాక్టివ్గా కనబడదు. అలాగే ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల నీకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. అలాగే నీ ఫేస్లో గ్లో పోతుంది. ఓవరాల్గా నీ బాడీ అండ్ ఫేస్ వీక్ అండ్ అన్అట్రాక్టివ్గా జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు టోటల్గా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ మీరు ఏ కారణం చేత అయినా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయలేకపోతే మాత్రం ఈ ఒక్క రూల్ని ఫాలో చేయండి. అదేంటంటే మీరు 2 వీక్స్‌కి 1 టైమ్ లైట్‌గా జంక్ ఫుడ్ తినండి. ఒకవేళ ఇది కష్టంగా ఉంటే మాత్రం వీక్‌కి 1 టైమ్ జంక్ ఫుడ్ తినండి. ఆ తర్వాత మెల్లగా 2 వీక్స్‌కి 1 టైమ్ జంక్ ఫుడ్ తినడానికి తీసుకోరండి. ఈ విధంగా మీరు కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి లైట్‌గా జంక్ ఫుడ్ తినడం వల్ల నీ బాడీ అండ్ హెల్త్ అంతగా డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న టిప్స్ అయినా కానీ మీరు అట్రాక్టివ్గా కనపడడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ మీ ఐబ్రోస్ మీద ఎయిర్ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోండి. అలాగే మీ చెవి, ముక్కు నుంచి ఎయిర్ బయటకు కనబడితే మాత్రం దాన్ని కూడా రిమూవ్ చేయండి. అలాగే మీ హెయిర్ స్టైల్ అండ్ బియర్ని మెయింటైన్ చేయండి. దీనివల్ల మీరు ఇన్స్టెంట్గా అట్రాక్టివ్గా కనబడతారు. అండ్ రాత్రి పడుకునే ముందు, పడుకొని లేచిన తర్వాత ఫేస్ వాష్ కానీ క్లెన్జర్ లేదా కనీసం హాట్ వాటర్తో అయినా మీ ఫేస్ని వాష్ చేయండి. దీనివల్ల మీ ఫేస్ క్లీన్గా అండ్ పింపుల్స్ వచ్చేసి తగ్గుతాయి. అలాగే మీరు మార్నింగ్ అండ్ నైట్ డేకి 2 టైమ్స్ బ్రష్ చేయండి. దీనివల్ల మీ టీత్ ఎల్లోగా ఉండడం లేదా బ్యాడ్ స్మెల్ వచ్చే ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే, మీరు ఇప్పుడు మీ లుక్స్ని డ్యామేజ్ చేసే 5 హ్యాబిట్స్ అని తెలుసుకున్నారు. అలాగే మీ లుక్స్ని ఇంక్రీజ్ చేసే 5 టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడండి.